కృపావార్త కార్యక్రమమునకు స్వాగతం. నేటి ధ్యానాంశము విశ్వాసము, ఫెయిత్. మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు తుదముట్టించి తిని, విశ్వాసము కాపాడుకుంటుని. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం. I fought a good fight. I finished the race. I kept the faith. 2 Timothy chapter 4 verse 7. విశ్వాసమునకు కర్తయైన యేసయ్యా మన అండ, యుద్ధమో యెహోవాదే, యుద్ధమో యెహోవాదే, యుద్ధమో యెహోవాదే, యుద్ధమో యెహోవాదే. వ్యాధులు మనలను పడద్రోసిన, బాధలు మనలను కృంగదీసిన, విశ్వాసమునకు కర్తయైన యెహోవా మన అండ, యుద్ధమో యెహోవాదే, యుద్ధమో యెహోవాదే, యుద్ధమో యెహోవాదే, యుద్ధమో యెహోవాదే. శోధకుడైన అపవాది గర్జించు సింహము వలె వచ్చిన, యోధా గోత్రపు సింహమైన యేసయ్యా మన అండ, యుద్ధమో యెహోవాదే, యుద్ధమో యెహోవాదే, యుద్ధమో యెహోవాదే, యుద్ధమో యెహోవాదే. ఎరుకో గోడలు అడ్డు వచ్చిన, ఎర్ర సముద్రము ఎదురైన, ఎరుకో గోడలు అడ్డు వచ్చిన, ఎర్ర సముద్రము ఎదురైన, అద్భుత దేవుడు మనకుండ, భయమేలా మనకింక, యుద్ధమో యెహోవాదే, యుద్ధమో యెహోవాదే, యుద్ధమో యెహోవాదే, యుద్ధమో యెహోవాదే. శోధకుడైన అపవాది గర్జించు సింహము వలె వచ్చిన, యోధా గోత్రపు సింహమైన యేసయ్యా మన అండ, యుద్ధమో యెహోవాదే, యుద్ధమో యెహోవాదే, యుద్ధమో యెహోవాదే, యుద్ధమో యెహోవాదే. చూసారా ఎంత మంచి పాట. పాటకు ఆధారం ఏమిటి? బైబిలే కదా, బైబిల్ జ్ఞానమే కదా. ఇవన్నీ ఈ పాటలో ఉన్నటువంటి అంశాలన్నీ కూడా బైబిల్ వచనాన్ని ఆధారం చేసుకుని దేవుని వాక్య జ్ఞానంతో చక్కగా పాటగా రాశారు.
ఇప్పుడు కళ్ళుండి, రాయగలిగినటువంటి శక్తుండి, చేతులుండి, భాషా జ్ఞానం ఉండి, అనేక తలాంతులుండి, మనం దేవుని మహిమార్థం పాటలు రాయటం, దేవుని స్వార్థ ప్రకటించడం, ఇవి చాలామంది చేయకుండా ఉన్నారు. వారికి ఇవ్వబడినటువంటి తలాంతులను వారు ఉపయోగించుకొనకుండా ఉన్నారు. అటువారు దేవునికి లెక్క చెప్పవలసినటువంటి వారైనారు. మనకి దేవుడిచ్చినటువంటి తలాంతును మనం చక్కగా ఉపయోగించుకోవాలి. వాక్య జ్ఞానం ఉండి ప్రయోజనం ఏంటి చెప్పండి? ఆ వాక్యానుసారం జీవించకుండా, ఆ వాక్యాన్ని ఇతరులకు చెప్పకుండా మనతోనే పెట్టుకుంటే, దీపం ఉంది. దీపం వెలిగించి ఎక్కడ పెడతామో? మంచం కింద పెడతామా? కొంచెం కింద పెడతామా? వెలిగించబడినటువంటి దీపము చక్కగా అందరికీ వెలిగించేలాగా ఎట్లా ఉంటుంది? ఎక్కడుంటుంది? దీపస్తంభం మీద ఉంటుంది. దీపస్తంభం మీద ఆ దీపాన్ని పెడతారు. అట్లా మనము దీపస్తంభం మీద దీపంలాగా అనేకులకి వెలిగించే వారంగా ఉండాలి. అనేకులకు త్రోవ చూపే వారంగా ఉండాలి. అనేకులను అపాయం నుంచి తప్పించే వారంగా ఉండాలి. చీకట్లో దీపం లేకపోతే ఎంత ప్రమాదం చెప్పండి? కష్టం కదా! మనం దీపంలాగా ఉంటే అనేకులకి మనం చక్కగా త్రోవ చూపించవచ్చు. ఎక్కడికి? పరలోకానికి. ఈ లోకం నుంచి పరలోకం క్షేమంగా చేరుకోవాలి కదా! గృహం చేరుకోవాలి కదా! ఈ లోకంలో సాయంకాలానికి పక్షులు చూడండి, వాటి గూటు చేరుకుంటాయా? లేవా? ఉదయం ఇంకా చీకటితోనే పక్షులు లేస్తాయి. తర్వాత ఆహారం కొరకు వెళ్తాయి. సాయంకాలం అయ్యేటప్పటికి ఇంకా సూర్యాస్తమయం కాకముందే గూడు చేరుకుంటాయి. ఆ గూట్లో ఉన్నటువంటి పక్షి పిల్లలకి ఆహారం పెడతాయి. చూసారా? ఆ పక్షుల్లో ఎంత క్రమం ఉంది. ఆకాశ పక్షులను చూడుడి. యేసుక్రీస్తు ప్రభు చెప్తున్నారు. ఇప్పుడు మనకి ఆకాశ పక్షులు చూడడానికి టైం ఎక్కడుంది? మనకు కాదులేండి, నాకు టైం ఉంది. ఆకాశ పక్షులను చూడుడి అని యేసయ్య చెప్తున్నారు. ఇప్పుడు ఆకాశ పక్షులు ఎక్కడ కనబడతా ఉన్నాయి? అపార్ట్మెంట్ కల్చర్ అయిపోయి ఉదయం నుంచి సాయంకాలం వరకు క్లోజ్డ్ కంటైనర్స్లో పని ఆకాశం కనబడదు. ఇంక ఇంటికి వచ్చిన తర్వాత ఆకాశాన్ని చూద్దాం, నక్షత్రాలు చూద్దాం అంటే అది లేదు. పూర్వం అయితే పెరడు, వరండా, ఇంటి ముందు కొంచెం ఖాళీ స్థలం, ఇంటి వెనకాతల ఖాళీ స్థలం, ఇంటి పక్కన ఖాళీ స్థలం, చక్కగా ఇంటి ముందర మంచాలు వేసుకుని పండుకునేవారు. 7 గంటలు అయితే చక్కగా ఇంటి ముందు మంచాలు వేసుకుని పండుకుని చక్కగా ఆ కబురు ఈ కబురు చెప్పుకుంటా, ఎల్డర్స్ ఉన్నటువంటి ఇంట్లో అయితే బామ్మగారు, తాతగారు వీళ్ళు పిల్లలకి, మనవలకి, మనవరాలకి వాళ్ళ యొక్క అనుభవాలు పంచుకుంటూ కథలు చెప్తూ అట్లా నిద్రలోకి జారుకునేవారు. ఇప్పుడా క్లోజ్డ్ కంటైనర్స్లో నుంచి, ఆ క్లోజ్డ్ ఎన్విరాన్మెంట్లో నుంచి బయటకు వచ్చే అవకాశమే లేదుగా. ఈ గోడన అనుకుని ఇంకొక బిల్డింగు, ఆ బిల్డింగ్ గోడన అనుకుని ఇంకొక బిల్డింగు, ఆ బిల్డింగ్ గోడన అనుకుని ఇంకొక బిల్డింగు, కంటిన్యూస్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్. అంటే మనం ఏంటంటే కాంక్రీట్ జంగల్స్లో నివసిస్తాను. కాంక్రీట్ జంగల్స్ ఎటు చూసిన సిమెంటు, ఎటు చూసిన ఐరన్ బార్స్, ఎటు చూసిన ఇటుకలు, ఎటు చూసిన డస్ట్. ఏమిటి చెప్పండి? మనం ఎంత స్థలాన్ని అయితే మన హ్యాబిటేషన్ కొరకు వాడుతూ ఉన్నామో అంత స్థలము ఎకాలజీ కొరకు, ఎన్విరాన్మెంట్ కొరకు కేటాయించాలి. అంటే పచ్చదనం ఉండాలి. మనం చక్కగా ఆరోగ్యకరంగా ఉండాలంటే ఆరోగ్యకరమైన వాతావరణం ఉండాలి కదా! ఎంతకాలం 4 గోడల మధ్య మరగిపోతే ఎట్లా? చక్కగా ఇంటి వెలుపట, ఇంటి వెనకాతల, ఇంటి ముందు కొంచెం ఖాళీ స్థలం ఉన్నదా అని చూసుకొని, ఇల్లు కొంచెం చిన్నదైతే ఏంటి, ఇల్లు ఇరకటం, ఆలి మరకటం అంట. ఇల్లు కొంచెం చిన్నదైతే ఏమిటంట? ఇంటి ముందు ఖాళీ స్థలం ఉండదు, వెనకాతల ఖాళీ స్థలం ఉండదు, ప్రక్కన అసలు ఖాళీ స్థలం ఉండదు. వాళ్ళ గోడకు అంటి పెట్టుకుని మనం కట్టేసుకోవాలి. ఒక్క అడుగు స్థలం ఖాళీగా పోవడానికి వీల్లేదు. అంతా చక్కగా సిమెంట్ చేయబడాలి. ఎందుకని? మట్టి కాలుకి అంటుకుంటుంది కదా! కాలికి మట్టి అంటుకోకూడదు. కాలికి డస్ట్ అవ్వకూడదు. ఇంట్లోకి డస్ట్ రాకూడదు. ఇట్లాంటి యోచనతో మనుషులున్నారు. ఇప్పుడు ప్రొఫెసర్ ఎంఎస్ స్వామినాథన్ గారు ఉన్నారు. మణికంబు స్వామినాథన్ గారు. ఆయన మంచి సైంటిస్టు, అగ్రికల్చరల్ సైంటిస్టు, గ్రీన్ రెవల్యూషన్‌కి పితామహుడు. ఆయన మరణించారు పెద్ద వయసులోనే. ఎంత కంట్రిబ్యూట్ చేశారు హ్యూమన్ డెవలప్‌మెంట్‌కి, హ్యూమన్ గ్రోత్‌కి. భారతదేశంలో పేదలు ఆకలితో మ్రగ్గిపోతూ మరణించకుండా ఆ పవర్టీని ఎరాడికేట్ చేయడానికి గ్రీన్ రెవల్యూషన్ అని అత్యధికమైనటువంటి ఉత్పత్తి, ధాన్య, వీట్, రైస్ ఇచ్చే గ్రెయిన్స్ ఉత్పత్తి చేయడానికి మంచి వినూత్నమైనటువంటి ఇన్వెన్షన్స్ ఆయన చేశారు అగ్రికల్చర్లో. మణికొంబు సాంబశివం గారు, మణికొంబు ఎంఎస్ స్వామినాథన్ గారు, మణికొంబు సదాశివం స్వామినాథన్ గారు.
స్వామినాథన్. ఎందుకని చెప్పుకుంటున్నాం ఆయన? ఆయన ఏమన్నా ఎక్కడో అమెరికాలో వారా? లేదే. మన ఇంటి పక్కన తారామణిలో ఎంఎస్ స్వామినాథన్ ఫౌండేషన్ లేదు. ఆయన చెప్తారనమాట, వాటర్ హార్వెస్టింగ్ చాలా ఇంపార్టెంట్. ఆ వాటర్ హార్వెస్టింగ్ చాలా ఇంపార్టెంట్. అది పంచాయతీ లెవెల్ నుంచి మొదలుపెట్టాలి. ఆ వాటర్ హార్వెస్టింగ్, వాటర్ మేనేజ్మెంట్. ఇప్పుడు వర్షాలు వస్తూ ఉన్నాయి. ఆ వర్షాలు పడతా ఉంటే ఆ నీళ్లు చక్కగా దాచుకోవద్దు, సేవ్ చేసుకోవద్దు. జీతం 10,000, ఖర్చు 20,000. ఎట్లా? అప్పు కాకుండా ఏమవుతుంది? తనకు మాలిన ధర్మం మొదలు చెడ్డ బేరం అని చెప్పలేదా? తనకు మాలిన ధర్మం మొదలు చెడ్డ బేరం. ఎవరు ధర్మం చేయాలి? ఉన్నవాళ్ళు లేని వాళ్ళకి చేసే ధర్మం. నీకే లేకపోయా నువ్వేంటి ధర్మం చేసేది? ఏసే ఏం చెప్పారు? 2 చొక్కాలు ఉంటే ఒక చొక్కా ఏమన్నారు? ఒక చొక్కా ఉంటే ఆ ఒక చొక్కా ఇచ్చేయమని చెప్పారా? అదెక్కడి ధర్మం? నిన్ను వలే నీ పొరుగువానిని ప్రేమించమన్నారు. నిన్ను నువ్వు ప్రేమించుకోవద్దు. నిన్ను నువ్వు ప్రేమించుకోకపోతే పొరుగువాడిని ఎట్లా ప్రేమిస్తావు? నువ్వు తినొద్దు, నువ్వు బాగుండొద్దు, ఇతరులకు మేలు చేయాలంటే నిన్ను వలే నీ పొరుగువాన్ని ప్రేమించు అన్నారు. కానీ నిన్ను పొరుగువాన్ని ప్రేమించు, నిన్ను ద్వేషించుకో, పొరుగువారి మేలు చూడు, నీ గురించి అసలు ఆలోచించుకోవద్దని ఏసే చెప్పారా? ఏసే బోధలు ఎంత జ్ఞానయుక్తమైనవి. ఏసే జ్ఞానాధారం కదా, జ్ఞానాధారం నేనే అని ఏసే చెప్తా ఉన్నారు కదా. అందుకని మన పిల్లలకి ఏసే మాటలు చెప్పాలి. 2 చొక్కాలుంటే ఒక చొక్కా ఇమ్మన్నారు కానీ ఆ 2 చొక్కాలు ఇచ్చేయమన్నారా? ఏమిటది? అసమర్థుని జీవితయాత్ర అట్లా ఉంటుంది. ఎవరు? నేను చెప్తున్నానా? అసమర్థుని జీవితయాత్ర అని ఎవరు రాశారు? పాపి ధర్మారావు గారు చక్కని పుస్తకం రాశారు, అసమర్థుని జీవితయాత్ర. దేవుడిచ్చింది సరిగ్గా పెట్టుకోవడం చేత కాదు. మనిషికి ఉన్నది బలం, గొడ్డుకి తిన్నది బలం. అన్నీ ఆ వచ్చిన జీతం అంతా తినేసి దుబారా చేస్తే రేపటికి దాచుకోవద్దని చెప్పారా? యోసేపు ఎట్లా జ్ఞానం కలిగి ఒక్కొక్క గింజ దాచిపెట్టాడు. క్షామకాలం కొరకు, అవసర కాలం కొరకు, క్షామకాలం కొరకు దాచుకునే సంప్రదాయం లేకపోతే ఎట్లా? ముఖ్యంగా భారతదేశంలో మన పెద్దవాళ్ళు మనకి ఏం నేర్పించారు? 10 రూపాయలు వస్తే ₹1 దాచిపెట్టుకుని 9 రూపాయలు ఖర్చు పెట్టుకుంటారు. ₹1 కూడా దాచిపెట్టుకోకుండా 10 రూపాయలు ఆ రోజు తినేస్తే ఇంక రేపటి సంగతి ఏమిటి? ₹1 అయితే ₹10 అవుతాయి, అంతే కదా. ఒక నీటి బొట్టు అయితే ఒక గ్లాసులో నీళ్ళు వస్తాయి, అంతే కదా. ఒక అడుగు భూమి కూడా లేకుండా సిమెంట్ చేసేస్తే ఆ నీళ్ళు ఎక్కడ ఇంకుతాయి? ఫ్లడ్ కాకుండా ఏమవుతుంది? స్ట్రీట్స్ అన్నీ ఫ్లడ్ అయిపోతాయి. వర్షం వస్తే ముందుకు వెళ్ళలేని పరిస్థితి. ఎక్కడ? చెన్నైలో. ఎక్కడో అమెరికా విషయం చెప్తున్నాను నేను. అందుకని ఏమిటి, ఒక ఇల్లు ప్లాన్ చేసుకునేటప్పుడు కానీ, ఇప్పుడు ఏసే చెప్పలా, ఏసే జ్ఞానవంతుడు, జ్ఞానాధారము. బుద్ధి విజ్ఞాన సర్వ సంపదలో గుప్తమయున్నవి ప్రభునందు, అద్భుతముగా ప్రభు అన్నియునొసగి దిద్దును నా బ్రతుకంతటినే. నాశనకరమగు గుంటల నుండి, మోసకరం బగు యోబి నుండి, నాశనకరమగు గుంటల నుండి, మోసకరం బగు యోబి నుండి, పిశాచి పదంబును తొలగించన్, యేసుని కొరకైల జీవించద భాసురముగనే నను దినమో. అలయక సొలయక సాగిపోవుదు వెలయగున ప్రభు మార్గములన్, కలిగెను నెమ్మది కలువరిగిరిలో విలువగు రక్తము చిందించిన ప్రభు. బుద్ధి విజ్ఞాన సర్వ సంపదలు గుప్తమయున్నవి ప్రభునందు, అద్భుతముగా ప్రభు అన్నియునొసగి దిద్దును నా బ్రతుకంతటినే. శోధన బాధలు శ్రమలిల కలిగిన ఆదుకొనును నా ప్రభువనిసం, వ్యాధులు లేములు మరణము కల్గిన నాథుడే నా నిరీక్షణగున్.
యౌవన జనమా ఇది ఏ సమయము యేసును చాటను రారండి. పావన నామము పరిశుద్ధ నామము జీవపు మార్గము ప్రచురింపన్. అలయక సలయక సాగిపోవుదు వెలయగుణ ప్రభు మార్గములన్. కలిగెను నెమ్మది కలువరి గిరిలో విలువగు రక్తము చిందించిన ప్రభు. యేసుని కొరకైల జీవించద భాసురముగనేనను దినమో. ప్రభునందానందింతును నిరతము ప్రార్థన విజ్ఞాపనములతో. విభుడే తీర్చును ఇలా నా చింతలు అభయముతోను తీంతు ప్రభున్. ఎంత చక్కని పాట. అంటే ఏమిటంటే బుద్ధి దేవునిలో ఉంది. బుద్ధి లేకపోవడం కాకపోతే ఏమిటి? ఇరాన్ మీదకి దండయాత్ర ఎందుకు? యుద్ధం ఎందుకు? నష్టపోయేది ఎవరు? ఇప్పుడు ఘట సర్పమే పెద్ద సర్పమే అయినా చలిచేవులన్నీ కలిస్తే ఆ సర్పం చావదా? బలం ఉంది కదా అని ప్రయోగిస్తే నార్త్ కొరియా నుంచి ఒక మెసేజ్ సరిపోదు సిటీస్ అరెస్ట్ చేసేయడానికి ఆ బలమైనటువంటి దేశం మీద. బలమైనటువంటి దేశంగా ఉండేది. అయితే ఇప్పుడు ఆ బలమైన దేశం సంగతి దేవునికే తెలుసు, ఆ దేశ అధ్యక్షులకే తెలుసు. ఆ బలము ఆ ఘనత అంతా కూడా క్రమక్రమంగా ఎంతో వేగంగా పతనావస్థకు చేరుకుంటా ఉంది. అమెరికా గురించి చెప్తా ఉన్నాను, ఇంకా దేని గురించి చెప్తా ఉన్నాను? బలం ఉందనుకుంటే బలం ఉందని చెప్పి గర్వపడి మిడిసిపడి బలహీనుల మీద ఆ బలాన్ని ప్రయోగిస్తే దేవుడు ఊరుకుంటాడా? గర్వేష్ఠుల యొక్క గర్వము నడచును. యెహోవా మా బలమా. కీర్తన గ్రంథం 18వ అధ్యాయం. యెహోవా మా బలమా యథార్థమైనది నే మార్గం పరిపూర్ణమైనది నే మార్గం. యెహోవా దయగల వారిపై దయ చూపించును, కఠినుల ఎడల వికటము చూపును. గర్విష్ఠుల యొక్క గర్వము నడచును, సర్వము నెరిగిన సర్వాధికారి. సర్వము నెరిగిన సర్వాధికారి యెహోవా. నా శత్రువులు నన్ను చుట్టినను, నరకపు పాశములరి కట్టినను. వరద వలె భక్తిహీనులు పోర్లిన, వరద వలె భక్తిహీనులు పోర్లిన. విడువక మము ఎడబాయని దేవా, విడువక మము ఎడబాయని దేవా యెహోవా. మరణ పుటురులలో మరువక మురళిడ, ఉన్నత దుర్గమై రక్షణ శృంగమై తన ఆలయములో నా మొర వినెను. ఆదరెను ధరణి భయకంపముచే యెహోవా. పౌరుషమోగల ప్రభు కోపింపగ, పర్వతముల పునాదులు వణకును. తన నోటా నుండి వచ్చిన అగ్ని దహించి వేసెను వైరులనెల్లన్. దహించి వేసెను వైరులనెల్లన్ యెహోవా. పౌరుషమోగల ప్రభు కోపింపగ, పర్వతముల పునాదులు వణకును.
తన నోట నుండి వచ్చిన అగ్ని దహించి వేసెను వైరులనెల్ల. యెహోవా మేఘములపై ఆయన వచ్చును, మేఘములను తన మాటుగా చేయును. మేఘములపై ఆయన వచ్చును, మేఘములను తన మాటుగా చేయును. ఉరుములు మెరుపులు మెండుగా చేసి అపజయమేచును అపవాదికిని, అపజయమేచును అపవాదికిని. యెహోవా నా దీపమును వెలిగించువాడు, నా చీకటిని వెలుగుగజేయును. నా దీపమును వెలిగించువాడు, నా చీకటిని వెలుగుగజేయును. జలరాశుల నుండి బలమైన చేతితో వెలుపల చేర్చిన బలమైన దేవుడు యెహోవా. నా కాళ్ళను లేడి కాళ్ళుగా చేసి ఎత్తైన స్థలముల శక్తితో నిలపి రక్షణ కేడెము నాకందించి అక్షయముగ తన పక్షము చేర్చిన, అక్షయముగ తన పక్షము చేర్చిన యెహోవా. యెహోవా జీవము గల దేవా, బహుగా స్తుతులకు అర్హుడ నీవు. అన్యజనులలో ధన్యత చూపుచు హల్లెలూయా స్తుతి గానము చేసెద, హల్లెలూయా స్తుతి గానము చేసెద యెహోవా. ఎంత మంచి పాట. గర్వం, నాశనమునకు ముందు గర్వం నడుస్తుంది. ఎక్కడో ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నాం కదా అని చెప్పి గర్విస్తే ఆ ఉన్నతమైనటువంటి స్థితికి హెచ్చించినటువంటి దేవుడు క్రిందకి దింపలేడా? గర్వం అణిచే దేవుడు కదా. ఎందుకు ఇరాక్ మీద ఇన్వేషన్ ఎందుకు? సిరియా మీద ఇన్వేషన్ ఎందుకు? ఇరాన్ మీద సిరియా ఇన్వేషన్ ఎందుకు? బలాత్కారం కాదా? కయోను హేబెల్ మీద బలాత్కారం చేశాడు. హేబెల్ తమ్ముడు కాదా? యూదులు అరబ్స్ బ్రదర్స్ కాదా? ఏమిటి బలాత్కారం? ఎందుకు బలాత్కారం? దురాశ, దురాశ గర్భము ధరించి పాపము కాను. ఈ దురాశ అదేదో స్ట్రైట్ ఉంది కదా, హెర్మోజ్ స్ట్రైట్. ఆ హెర్మోజ్ స్ట్రైట్ మీద పోలీసింగ్ పని అమెరికాకి ఎందుకు చెప్పండి? ఎవరిల్లు వాళ్ళు చక్కబెట్టుకుంటే సమస్యలు ఎందుకు వస్తాయి? హెర్మోజ్ మీద పోలీసింగ్ నేను చేస్తా. ఒలివ చెట్టు పని చేయాలి, ద్రాక్షవల్లి పని చేయాలి. ఒక కథ, ఆ కథలో ఏమిటంటే విషయం, అరణ్యంలో ఉన్నటువంటి చెట్లన్నీ కూడా వాటి మీద ఒక రాజుని ఎన్నుకొనాలి. ఎలక్షన్ జరుగుతున్నాయి కదా తమిళనాడులో. ఆ అరణ్యంలో ఉన్నటువంటి చెట్లన్నీ కూడా తమ మీద ఒక రాజును ఎన్నుకొనాలి అని చెప్పి ఒక ఒలివ చెట్టు దగ్గరికి వెళ్తాయి. ఒలివ చెట్టు నువ్వు ఎంతో సౌందర్యం గల దానవు, చూడడానికి నువ్వు చక్కని దానవు, ఎంతో చక్కని ఒలివ పండ్లు ఇస్తూ ఉన్నావు. ఆ ఒలివ ఆకులు, ఒలివ కొమ్మలు, ఒలివ చెట్టు, ఎంత సౌందర్యం. నువ్వు మా మీద రాజుగా ఉంటే మాకు చాలా మంచిగా ఉంటుంది. మా మీద రాజుగా, ఏలిగ్గా, అధికారిగా ఉండడానికి నీవు ఇష్టపడతావా అని చెప్పి అరణ్యంలో ఉన్నటువంటి చెట్లన్నీ కూడా ఎక్కడికి వెళ్ళాయి? ఒలివ చెట్టు దగ్గరికి వెళ్ళాయి. అప్పుడు ఈ ఒలివ చెట్టు, నేను లేనా? నేనున్నాను కదా, మీ అందరికీ పైగా రాజుగా ఉంటాను అని చెప్పి రాజుగా ఉండడానికి అంగీకరించినాడా ఈ ఒలివ చెట్టు? ఈ ఒలివ చెట్టు ఏమి చెప్తా ఉంది? మీరు చెప్పింది మంచిదే, మీరు ఒక రాజు కోసం వెతుక్కుంటూ ఉన్నారు, మంచిదే.
అయితే నాకంటూ దేవుడు ఒక పని నియమించాడు గదా! నా పనేమిటి? చక్కగా ఒలీవ పండ్లు కాచి, ఆ ఒలీవ పండ్లు ఇచ్చి, ఆ ఒలీవల ద్వారా ఆ దంచి తీయబడినటువంటి ఆ తైలము, ఒలీవ తైలముతో దేవుని ఆలయంలో ఆ దీపస్తంభమును ఎప్పుడు గూడా నేను నింపుతూ ఉండాలి. ఆ దేవుని ఆలయంలో దీపస్తంభం, దేవుని ఆలయ సముఖమందుండు ఆ దీపస్తంభాన్ని నేను నా మంచి పచ్చ చక్కని దంచి తీసినటువంటి ఒలీవ కాయలను దంచి తీసినటువంటి ఒలీవ తైలంతో ఆ దీపారాధన కొరకు రాత్రింబగళ్ళు దేవుని సన్నిధిలో వెలిగే దీపం వెలుగుతూ ఉండడం కొరకు నేను ఆ తైలాన్ని ఇవ్వాలి గదా! దేవుడు నాకు అప్పగించినటువంటి ఆ పని మానేసి మీ మీద రాజుగా ఉండడానికి నేనొస్తానా? అది దేవుని ఏర్పాటా? దేవుడు నన్ను అందుకోసం సృజించాడా? మీ మీద రాజుగా ఉండడానికి దేవుడు నన్ను సృజించలేదే. దేవుడు నన్ను బ్రతికించట్లేదే. దేవుడు నాకు ఈ జీవం ఇచ్చింది. దేవుడు నాకు ఈ ఫలాలిచ్చింది. దేవుడు నేను చక్కగా ఈ తైలాన్ని ఇవ్వడానికి నాకు ఆశీర్వాదాన్ని ఇచ్చింది. మీ మీద రాజుగా ఉండడానికా? నాకు వేరే పనేమి లేదా? నాకొక పని దేవుడు నియమించి ఉన్నాడు. ఆ పని ఏమిటి అంటే, ఈ ఒలీవల ద్వారా చక్కగా శుద్ధమైనటువంటి ఒలీవ తైలం ఇచ్చి, దేవుని ఆలయంలో నిత్యము ఆ ప్రదీపములు వెలుగుతూ ఉండేలాగా చేయడం కదా నా పని. నా దేవుని సన్నిధిలో ఆ దీపంలో దీపారాధన కొరకు ఉపయోగించే తైలంగా ఉండడం మానేసి మీ మీద తగుదునమ్మా అని రాజుగా ఉండడానికి వస్తాను. చాలు చాలులే ఇంకొకళ్ళని పెట్టుకోండి ఎలక్షన్ నామినేషన్‌లో. నాకు మీ టికెట్ వద్దు, నాకు మీ నామినేషన్ వద్దు, మీ సీటు వద్దు, మీరిచ్చే చీఫ్ మినిస్టర్‌షిప్పు, ప్రైమ్ మినిస్టర్‌షిప్పు, గవర్నర్‌షిప్పు అసలే వద్దు. పెట్టుకోండి. మీరిచ్చే అధికారం నాకెంత? నా దేవుడు నన్ను ఒక పని కొరకు నియమించి ఉన్నాడు. ఆ పని నేను చేస్తూ ఉన్నాను. అది నాకు చాలు. దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ పర్పస్ డ్రివెన్ లైఫ్. ఇప్పుడు ఈ అరణ్యంలో ఉన్నటువంటి చెట్లన్నీ గూడా విన్నాయి గదా స్టోరీ. బుద్ధొచ్చింది. ఈ ఒలీవ చెట్టు అంతే ఎంతో గర్వం. ఈ ఒలీవ చెట్టుకి ఎంత అందంగా ఉన్నానని మిడిసిపాటు. తనే మంచి తైలాన్ని ఇస్తుందని గర్వం, అహంకారం. ఇంకెవరు లేరేంటి? అసలు వెళ్ళకుండానే ఉండాల్సింది. ఈ గర్విష్టి దగ్గరికి వెళ్ళాం. ఏం జరిగింది? అవమానం చేసింది కదా! ఈ ఒలీవ చెట్టు. ఇంకెప్పుడు కూడా ఈ ఒలీవ చెట్టుని మన లిస్ట్‌లో పెట్టుకోవద్దు. ఒలీవ చెట్టు లేకపోతే ఇంకేం లేవా చెట్లు అరణ్యంలో? అరణ్యం చెట్లకే గొడ్డుపోయిందా? ద్రాక్షవల్లి లేదా? ద్రాక్షవల్లి దగ్గరికెళ్దాం అని చెప్పి ఈ అరణ్యంలో ఉన్నటువంటి చెట్లన్నీ ఎక్కడికి వెళ్ళాయి? ద్రాక్షావళి దగ్గరికెళ్ళాయి. అసలు ద్రాక్షావళిని చూసింది ఎవరు? నేను చూసాను. ఇజ్రాయెల్ దేశంలో నేనుండే అపార్ట్మెంట్ ప్రక్కనే ద్రాక్షావళి అనమాట. ఆ ద్రాక్షావళి మొదలు ఎంతో బలంగా ఉంటుంది. బ్రాంచెస్ ఎంతో బలంగా పటిష్టంగా ఉంటాయి. ఒక్క చిన్న పందిరి వేస్తే చాలు ఆ పందిరంతా కూడా ఆక్రమించుకుంటాయి. ఆ పందిరం నిండుగా గెలలు, గెలలు, గుత్తులు, గుత్తులుగా ద్రాక్షలు. ఆ! సరే ఈ ఒలీవ చెట్టు లేకపోతే ఇంక మన మీద రాజు ఎవరు ఉండరేమిటి? వెళ్ళకుండానే ఉండాల్సింది అసలు ఈ ఒలీవ చెట్టు దగ్గరికెళ్ళినందుకు బాగా బుద్ధొచ్చింది గదా! ఇంకెప్పుడు గూడా ఒలీవ చెట్టుని మన మీద రాజుగా చేసుకోవద్దు. అటుపక్కకి అసలు మనం వెళ్ళొద్దు అని జెప్పి ఈ అరణ్యంలో ఉన్నటువంటి చెట్లన్నీ కూడా తీర్మానించుకొని ఎక్కడికి వెళ్ళాయి? ద్రాక్షావళి దగ్గరికెళ్ళాయి. ద్రాక్ష తీగ మేము ఒక పిటిషన్‌తో వచ్చాము. మేము ఒక శుభవార్తతో వచ్చాము. ఏమిటంటే మేమందరం ఏకగ్రీవముగా నిన్ను మా మీద రాజుగా నియమించుకుంటున్నాం. ఎలక్షన్ ఏమి లేదు. అసలు నీకు అపోజిషనే లేదు. అసల నీకు అపోజిషన్‌గా పోటీ చేసేవారు ఎవరున్నారు? ఈ మొత్తం అరణ్యంలో ఈ మొత్తం ఏమిటంటారు? ఏకగ్రీవంగా నువ్వే ఎన్నికైనావు. మా మీద రాజుగా ఉంటావా? అన్నారు. అరణ్యంలో ఉన్నటువంటి చెట్లని. ఇప్పుడు ద్రాక్షవల్లి ఏం చెప్తుంది? మీకు నా మీద ఉన్నటువంటి నమ్మకానికి, గౌరవానికి, అభిమానానికి చాలా నేను రుణస్థుడిను. అయినా నన్ను మీ మీద రాజుగా ఉండి అటు ఇటు గాలికి ఊగడానికి దేవుడు నియమించలేదు. దేవుడు నన్ను ఎందుకొరకు సృజించాడు? చక్కని నా ద్రాక్ష పండ్లు ద్రాక్ష గానుగలో వేసి చక్కగా త్రొక్కబడి ఆ ద్రాక్ష రసము ఆ రాజుల హృదయాన్ని సంతోషపరచు తైలము ఇవ్వడానికి నేనున్నాను. నేనెందుకున్నాను? రాజుల హృదయమును సంతోషపరచు చక్కని మధురమైనటువంటి ద్రాక్ష రసాన్ని అలసి సొలసి సొమసిల్లిపోయినటువంటి వారి ప్రాణాన్ని ఓరడించడానికి చక్కని ద్రాక్ష రసాన్ని ఇవ్వడానికి నన్ను దేవుడు నియమించాడు. దట్ ఈస్ ద పర్పస్ విత్ విచ్ గాడ్ హ్యాస్ క్రియేటెడ్ మీ. మీ మీద రాజుగా ఉండి అటు ఇటు గాలికి ఊగడానికా నన్ను దేవుడు సృజించాడు? నేను మీ మీద రాజుగా ఉండేది కల. మీరు వెళ్ళి ఇంకొకళ్ళని ఎవరినైనా మీకు తగినటువంటి వారిని చూసుకోండి అని చెప్పి ఈ ద్రాక్ష తీగ ఈ అరణ్యంలో ఉన్నటువంటి చెట్లన్నిటికి బుద్ధి చెప్పి పంపించింది. చూసారా ఆ ఒలీవ చెట్టు అనుకుంటే ఈ ద్రాక్షావల్లికి ఇంకా అహంకారం, ఇంకా గర్వం, ఎంత మిడిసిపాటు. తన ఫలాలే ఉన్నట్లు మాకేం ఫలాలు లేనట్లు ఈ ద్రాక్ష ఫలాలు తప్ప ఇంకేం ఫలాలు లేవా ఈ అడవిలో?
ద్రాక్షారసమేనా రాజుని సంతోషపరుస్తోంది, సామాన్యుల్ని, పేదల్ని ఆదరిస్తోంది. ద్రాక్షారసమేనా? ఇంకేమి రసాలు లేవా? మ్యాంగో జ్యూస్ లేదా? యాపిల్ జ్యూస్ లేదా? పొమోగ్రనేట్ జ్యూస్ లేదా? సరే, సరే, అసలు ఇక్కడికొచ్చే తప్పు చేశాం మనం. ఇంక ఇటు పక్కకి రావద్దు. ఈ ద్రాక్ష తీగ దగ్గరికి మనం ఇంక రావద్దు. ఇంక రెండో మారు అడిగేదే లేదు. ఏ అరణ్యంలో ఇన్ని చెట్లు లేవా? చెట్లకు గొడ్డుపోయామా? పదండి, పదండి. ఇట్లాంటి అహంకారంతో, గర్వంతో మిడిసిపడే వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళకుండానే, మనకు తగిన వాళ్ళని మనం రాజుగా చేసుకుందాం అని చెప్పి ఒక పెద్ద ముళ్ళ కంచె దగ్గరికెళ్ళాయి. ముళ్ళ కంచె, ముళ్ళ కంచె, నువ్వెంత చక్కగా ఉన్నావు. నీ దగ్గరికి అసలు ఎవ్వరు రారు. రమ్మని నువ్వు పిలిచినా నీ దగ్గరికి రారు. ఎందుకంటే ముళ్ళన్నీ గీరుకుంటాయి. బాధొస్తది, రక్తం వస్తది, గాయం అవుతది. అందుకని నీ దగ్గరికి పిలిచినా కూడా ఎవరు రారు. నీలాంటి వాళ్ళే మాకు కావాలి. తాము చెడి చెడగొట్టే వాళ్ళే మాకు కావాలి. నీలాంటి చెడిపోయినటువంటి వాళ్ళు, ఏ ఫలాలు లేని గొడ్డుపోతు వాళ్ళే నాకు కావాలి అని చెప్పి ఈ గొడ్డుపోతు దాని దగ్గరికి వచ్చి ముళ్ళ చెట్టు మా మీద రాజుగా ఉంటావా? మేమందరం కూడా నిన్ను అపోజిషన్ ఏమీ లేకుండా ఏకగ్రీవంగా మా మీద రాజుగా ఉండడానికి ఎన్నుకున్నాం అంటే, అట్లానా? ఇన్నాళ్ళకి మీరు ఒక జ్ఞానయుక్తమైనటువంటి బుద్ధి కలిగినటువంటి డెసిషన్ తీసుకున్నారు. ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి నేను చాలా సంతోషిస్తా ఉన్నాను. నేను తప్ప ఈ అరణ్యంలో రాజుగా ఉండడానికి అర్హత ఉన్నటువంటి వారు ఎవరున్నారు చెప్పండి? మీ మంచితనానికి నేను చాలా సంతోషపడతా ఉన్నాను. అసలు మీ మీద రాజుగా ఉండడానికి నేను తప్ప ఎవరు కూడా తగరు. నేనే మీ మీద రాజుగా ఉండాలి. ఎందుకంటే నేను రాజుగా ఉంటే ఏంటంటే ఎవరు మీ దగ్గరికి రారు. నేను చెడిపోయి ఉన్నాను. ఇంకెవ్వరు కూడా నా ముళ్ళు ఇవి చూసి భయపడి నా దగ్గరికి రారు. నా దగ్గర ఎలాగో ఫలాలు లేవుగా. అందుకని నా దగ్గరికి ఎందుకు వస్తారు? ఫలాలు ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్తారు కానీ అని చెప్పి ఈ ముళ్ళ చెట్టు ఈ అరణ్యంలో ఉన్నటువంటి చెట్లన్నింటికి రాజు అయింది. అయితే ఏమైంది? ఒకానొక రోజున ఈ ముళ్ళ చెట్టుకి అరణ్యంలో ఉన్న చెట్లకి తగువ వచ్చింది, కోపం వచ్చింది. ఈ ముళ్ళ చెట్టుకి కోపం వస్తే, నా కోపం తెప్పిస్తారా మీరని చెప్పి ఏం చేసింది? తాను కాల్చుకుని వాళ్ళందరినీ కూడా కాల్చేసింది. ఆ అరణ్యంలో ఉన్నటువంటి చెట్లన్నీ కూడా తగలబడిపోయాయి. చూసారా? అట్లా ఉంటుంది ఈ ముళ్ళ పొదలు. ముళ్ళ పొదల దగ్గరికి ఎందుకు వెళ్ళడం? సారం ఏమిటి? దేవుడు మనల్ని ఎందుకని నియమించాడో, మనల్ని ఎందుకని సృజించాడో, ఆ పర్పస్ ఏమిటో మనం తెలుసుకుని దేవుడు మనకి అప్పగించినటువంటి పని చేయాలి కానీ, గాలికి అటు ఇటు ఊగడానికి, మనకి సంబంధం లేనటువంటి విషయాల్లో మనం తలదూర్చకూడదు. ఆ అరణ్యంలో ఉన్నటువంటి చెట్లన్నీ ఒక చెడ్డ వ్యక్తిని రాజుగా చేసుకున్నందుకు ఎంత కష్టాలు పాలయ్యారు. ఇప్పుడు అట్లా ముళ్ళ పొదల లాంటి అధికారుల గురించి మనం చెప్పుకుంటాను. లేకపోతే ఇరాన్ మీద దండయాత్ర ఏమిటి? మిసైల్స్ ఏమిటి? వార్ ఏంటి? ఎందుకు వచ్చింది? వార్ దేనికి గుడ్ కాదు కదా. గుడ్ ఫర్ నథింగ్. వార్ వల్ల దేనికి ప్రయోజనం? వరల్డ్ హెల్త్ WHO ఎందుకుంది? ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఎందుకుంది? బ్యూరోక్రాట్స్ ఎందుకున్నారు? బ్లెస్డ్ ఆర్ ద పీస్ మేకర్స్, దే ఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్. వార్ వల్ల ఎంత నష్టం చెప్పండి. సామాన్యులు బాధపడతా ఉన్నారు, ధనవంతులు కూడా బాధపడుతున్నారు. ఎందుకు వచ్చింది? పర్పస్ డ్రివెన్ లైఫ్ కాదు, డ్రివెన్ బై సేటన్. These are the works of Satan. The world rulers are led by Satan. Otherwise, why they go for war? ముందు కోవిడ్ వచ్చింది, లాక్డౌను, తర్వాత ఈ వారు. ఏమిటి? ఎందుకు? ప్రపంచం అంతా కూడా సువార్త ప్రకటించబడాలి. అందరూ యేసుక్రీస్తు ప్రభు నామాన్ని అంగీకరించాలి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. పొరుగువారికి హాని చేసేవారిగా, పొరుగువారిది ఏమి కూడా ఆశించకూడదు. Thou shall not desire the things that belong to your neighbor. ఇరాన్లో ఆయిల్ ఉంటే అది నీకు సంబంధించిందా? ఇరాన్లో ఆయిల్ నీకెందుకు? ఇరాన్లో ఆయిల్ కొనుక్కోవాలంటే డబ్బులు ఇచ్చి కొనుక్కోవాలి, అంతే కదా. పక్కింటి వాళ్ళు చక్కగా పచ్చగా ఉన్నారని చెప్పి అసూయపడి వాళ్ళని దోచుకుంటే అది న్యాయ విరోధం కదా, ఇంజస్ట్ యాక్ట్. పక్కన వాళ్ళు బాగుంటే చూసి ఊరుకునేదే లేదు. ఎట్లా వాళ్ళని దోచుకోవాలి? లా ఏంటి? Thou shall love your neighbor as you love yourself. Thou shall not desire anything that belong to your neighbor. పక్క వాళ్ళు ధనవంతులని చెప్పి వాళ్ళని దోచుకోవచ్చా? పక్కన వాళ్ళు బాగుంటే చూసి ఓర్చుకునేదే లేదు.
మీరే కొలత ఇతరులు కొలుస్తారో అదే కొలత మీకును కొలబడదు. ఫెయిత్. మన నిరీక్షణ ఏంటి? మన విశ్వాసం ఏంటి? ఈ లోకయాత్ర మనం ముగించుకొని పరలోకం చేరుకోనాలి. అది ఈ లోకయాత్ర చక్కగా కంప్లీట్ చేసుకొని మన గమ్యమైనటువంటి, మన చిరగృహమైనటువంటి పరలోకం చేర్చుకోవాలి. ఒక అపార్ట్మెంట్ కొనుక్కోవట్లా, ఇంట్లో ఈ 70 సంవత్సరాల భూలోక యాత్ర కొరకే ఇంత కేర్ తీసుకుంటున్నాం గదా! ఒక ఇల్లు ఉండొద్దు. 70 ఇయర్సో, 80 ఇయర్స్ ఈ లోకంలో ఉండదు. దాని కొరకే మనం ఇంత కేర్ తీసుకుంటే, ఈ 70 ఇయర్స్, 80 ఇయర్స్ తర్వాత మనం ఎక్కడికి వెళ్తా ఉన్నాము? ఏం చేస్తా ఉన్నాం? ఆలోచించారా? ఆ పరలోకంలో మనం గృహం సిద్ధపరచుకోవద్దు? నా తండ్రి ఇంట అనేకమైనటువంటి నివాసములు కలవు. ఈ లోకంలో మన స్టే చాలా తక్కువ కాలం. 70, 80 ఇయర్స్ అంటే ఎంత త్వరగా గతించిపోతుంది? ఆగమంటే ఆగుతుందా కాలం? తర్వాత ఏమిటి? అవర్ డీడ్స్ విల్ ఫాలోస్. మన క్రియలు మన వెంట వస్తాయి. దేవుని న్యాయ తీర్పు ఉంటుంది. ఆయన కుడివైపున యేసుక్రీస్తు వైపు వారి కుడివైపున ఆ న్యాయ తీర్పులో కొంతమంది ఉంటారు. ఎడమవైపున ఒక గుంపు ఉంటుంది. ఆ కుడివైపున ఉన్నటువంటి సమూహము గొర్రెల స్వభావం కలిగిన వారు, ఎడమవైపు ఉన్నటువంటి వారు గొర్రెల స్వభావం కలిగినటువంటి వారు. ఆ కుడివైపున ఉన్నటువంటి గుంపుతో యేసుక్రీస్తు ప్రభు ఇట్లా చెప్తారు. నా సొంత మాటల మత్తయి సువార్త 25. బైబిల్ గ్రంథాన్ని 3 సార్లు కంటే ఎక్కువైన సార్లు చదివి ఒక్కొక్క వచనము హృదయంలో నెమలు వేసుకుంటూ భద్రపరుచుకునేటని బట్టి కదా చదవకుండానే వాక్యం చెప్తా ఉన్నాను. దేవుని ఆ కృప లేకపోతే ఆ వాక్యం నాకెట్లా గుర్తుంటుంది? ఓపెన్ థై మౌత్ వైడ్ అండ్ ఐ విల్ ఫీల్ ఇట్. ప్రభా నేను ఏం మాట్లాడాలి అని అడిగినప్పుడు ఆయనే మాటలు ఇస్తా ఉన్నారు. మత్తయి సువార్త 25 అధ్యాయంలో ఏముంది? నా తండ్రి చేత ఆశీర్వదించబడినటువంటి వారలారా, సృష్టి ప్రారంభం మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడినటువంటి స్వాస్యం, ఇన్హెరిటెన్స్ స్వతంత్రించుకునేది మన కొరకు దేవుడు ఇన్హెరిటెన్స్ సిద్ధపరుస్తున్నాడు. కట్టనటువంటి ఇండ్లు, నాటనటువంటి తోటలు, తవ్వనటువంటి బావులు, పొలాలు అవన్నీ పరలోకంలో ఉన్నాయి. ఈ లోకంలో ఉన్నటువంటి ఇజ్రాయేల్ దేశం పరలోకానికి ప్రతిబింబము. యెరూషలేము మహారాజు పట్టణము. ఆ యెరూషలేం వెళ్తే ఎంత ప్రశాంతత, ఎంత నెమ్మది, ఎంత సమాధానం. కలువరి కొండ, ఆ కలువరి కొండ కింద తోట, ఆ తోటలో యేసుక్రీస్తు ప్రభువారు సమాధి చేయబడ్డారు. ఆ ప్రాంతాలన్నీ నేను చూశాను కదా. ఒలీవల కొండ, అక్కడికి వెళ్తే అడగకుండానే ఆ ప్రేయర్ స్పిరిట్ వచ్చేస్తుంది అనమాట. స్పిరిట్ ఆఫ్ ప్రేయర్ మన మీద ఉంటుంది. మోకరిస్తాం, మోకరించి ప్రార్థన చేసుకుంటాం. ఒలీవల కొండ, ఒలీవల కొండ ఇటువైపు, కలువరి కొండ అటువైపు. వాకబుల్ డిస్టెన్స్. ఒక గంట సేపు నడిస్తే ఒలీవల కొండ నుంచి కలువరి కొండకి కనీసం 2 అవర్స్ వాక్ చేయాలి. అవన్నీ నడిచాను. ఆ మండుటెండలో అవన్నీ ఒక హ్యాట్ పెట్టుకుని నడిచాం. నా రూమ్మేట్ ఫ్రాన్సిస్ అమలరాజు గారిని ఇద్దరం ఒక అపార్ట్మెంట్లో ఉండేవాళ్ళం. ఒక మంచి బిలీవర్ అనమాట. డాక్టర్ ఫ్రాన్సిస్ అమలరాజు అని, క్యాథలిక్. ఎవ్రీడే రొటీన్ సిస్టమేటిక్గా ఎర్లీగా లేచి క్వైట్ టైం, క్వైట్ ప్రేయర్. అసలు ప్రార్థన చేసుకున్నట్టే తెలియదు. ఆయనకు ఒక వుడెన్ చైర్ ఉంటుంది. ఆ వుడెన్ చైర్లో కూర్చుంటాడు. ఆ వుడెన్ చైర్కి ప్రక్కన ఒక టేబుల్ ఉంటుంది. ఆ టేబుల్ ల్యాంప్ ఉంటుంది. ఆయన లేచాడా, ప్రార్థన చేసుకున్నాడా, బైబిల్ చదివాడా ఎవరికీ తెలియదు. ఆ రూమ్లోనే ఉంటాను నేను కూడా. వెరీ సిస్టమేటిక్ క్రిస్టియన్ లైఫ్, వెరీ సిస్టమేటిక్ క్రిస్టియన్. నేను ఆయన వీలైనప్పుడల్లా కూడా యెరూషలేం వెళ్ళిపోయేవాళ్ళం. ఏమిటి యెరూషలేం మాకు దగ్గర, ఎంత దగ్గర, గంట ప్రయాణం. రామ తమ్మిదారులో బస్సు తీసుకుంటే ఒక గంటలో యెరూషలేంలో ఉంటాం. ఆనందయాత్ర, ఇది ఆత్మీయ యాత్ర, యేసుతో నూతన యెరూషలేము యాత్ర, యేసుతో నూతన యెరూషలేము యాత్ర. రాత్రియు పగలును పాదములకు రాయి తగులకుండా మనకు పరిచర్య చేయుట కొరకై వేల దూతలు మనకుండగా. ఆనందయాత్ర, ఇది ఆత్మీయ యాత్ర, యేసుతో నూతన యెరూషలేము యాత్ర, యేసుతో నూతన యెరూషలేము యాత్ర. ఆనందం, ఆనందం, యేసుని చూచే క్షణమాసన్నం. ఆత్మనంద భరితోలమై ఆగమన కాంక్షతో సాగెదం. యెరూషలేమే ఎంత చక్కగా ఉంటే పరలోకం ఎంత చక్కగా ఉంటుంది. The existence of heaven is as real as the existence of Israel.
మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. మీరు ఏ కొలతో ఇతరులకు కొలుస్తారో అదే కొలతో మీకును కోయబడింది చెప్పలేదా ఆ వాక్యం? డు నాట్ బి డిసీవ్డ్, గాడ్ విల్ నాట్ బి మాక్డ్. విత్ వాట్ ఎవర్ మెజర్ యూ మెజర్ టు అదర్స్, ఇట్ విల్ ఆల్సో బి మెజర్ టు యూ. అందువల్ల మన క్రియలు మనల్ని వెంబడిస్తే గనక యుద్ధం చేయటం మానివేసి, పరులను దోచుకొనటం మానివేసి, పరులకి హాని చేయటం మానివేసి, మాంత్రిక తాంత్రిక దెయ్యపు శక్తులతో ఇతరులను బాధ పెట్టడం మానివేసి, ఫుడ్ పాయిజన్ చేయకుండా, ఇతరులను బాధ పెట్టకుండా, చేసినటువంటి తప్పులన్నింటికి, చేసినటువంటి మంత్రప్రయోగాలన్నింటికి పశ్చాత్తాప పడితిరా, కిందనున్న నరకము, ఏడ్పు, పండ్లు కొరుకుట, పాతాళం. నేనెవరిని శపించట్లా. ఎందుకు నేను శపించడం? జాలితోనే చెప్తా ఉన్నా. ఇతరుల కొరకు హాని, కీడు చేసేవాళ్ళు తమంతట తామే నశిస్తారు. ఎవరు తరమకుండానే నశించిపోతారు. నాశనం వారికి, పాతాళం వారి కొరకు నోరు తెరుస్తుంది. నా మీద పడి ఆడవడం ఎందుకు? కోరాహను చూడలేదా? కయ్యూను చూడలేదా? ఇవన్నీ దృష్టాంతాలు కాదా? అక్కడ ఉన్నవే నేను చెప్తున్నాను కదా. జరిగినవి జరగబోయేవే కదా, బైబిల్ గ్రంథంలోనూ చెప్తున్నాను కదా. నా మీద పడి ఆడవడం ఎందుకు? మంత్రతంత్రాలు ఎందుకు ప్రయోగించాలి? పరులు తినే ఆహారాన్ని ఫుడ్ పాయిజన్ ఎందుకు చేయాలి? నీచుడా, భ్రష్టుడా, చండాలుడా, దౌర్భాగ్యుడా, నీ అంతం కయను వలె నుండును గాక, నీ అంతం ఇస్కరియోతు యూదా వలె నుండును గాక. చండాలుడా, దౌర్భాగ్యుడా, కీడు చేయటమని మేలు చేస్తావా? బ్రతుకుతావు. లేకపోతే ఇస్కరియోతు యూదా వలె నీ ఆస్తంతా కూడా ఫారినర్స్ని సమాధి చేయడానికి, సమాధుల దొడ్డుగా తప్ప మరి దేనికి పనికిరాదు. జాగ్రత్త. మైండ్ యువర్ వేస్. దేవుడు బుద్ధిహీనులకు బుద్ధి దయచేయనుగాక, బలాత్కారులకు దేవుని భయం దయచేయనుగాక.